నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ కి ఎదురుగా మినీ ట్యాంక్ బండ్ రోడ్డులో ఉన్న న్యూ లైఫ్ హాస్పిటల్ డాక్టర్ సమీర్ భాగవతం పిల్లలు కలగని మహిళలను టార్గెట్ చేసి ఏడిపించటం ఉన్నతాధికారులు పట్టించుకోరు. ఒక మహిళ వైద్యం కోసం వస్తే ఆ డాక్టరు విమర్శించాడని, లైంగికంగా వేధించారని న్యూ లైఫ్ ఆసుపత్రి ఆర్ఎంపీ వైద్యుడిగా సమీర్ వద్దకు తాడూరు మండలం యత్మతాపురం గ్రామానికి చెందిన ఓ మహిళ తల్లితో పాటు జ్వరం వస్తే చికిత్స కోసం వచ్చింది. చికిత్స చేస్తున్న తరుణంలో ఆర్ఎంపీ వైద్యుడు సమీర్ ఎన్ని రోజుల నుంచి జ్వరం వస్తుందని చెబుతూ ఎంతమంది పిల్లలు అని అడిగాడు. పిల్లలు లేరు అని సదరు మహిళ సమాధానం ఇవ్వడంతో ఎన్ని ఏళ్లు అయిందని, పెళ్లయ్యని అడగటంతో ఆ మహిళ 7 సంవత్సరాలు అయిందని చెప్పింది. దీంతో ఆ మహిళ తల్లి ఉందన్న సోయ మరిచి ఒక మహిళని కూడా చూడకుండా 3 నెలలు తనతో సంసారం చేస్తే పిల్లలు పుట్టిస్తానని చెప్పడంతో అక్కడే ఉన్న తల్లి సదరు ఆర్ఎంపీని గట్టిగా నిలదీసి కొట్టేంత పని చేసింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆ గ్రామ మాజీ సర్పంచ్ సహాయంతో గ్రామస్తులు ఆసుపత్రి వద్దకు రాకముందే అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. అతన్ని కోసం గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఎదురు చూసినా రాకపోవడంతో విషయం పాత్రికేయులకు తెలియడంతో అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయాన్ని మీడియా ముందల బాధిత మహిళ ఆమె తల్లి వెల్లడించారు. ఇతనిపై ఫోక్సో లాంటి కఠినమైన కేసులు పెట్టి చట్టపరంగా శిక్షించాలని పలు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయన పేరు సమీర్ అంట. మా బిడ్డని అట్లా అన్నాడు. విషయం చెప్పింది. వాళ్ళు ఏం చెప్తున్నారు అనుకుంటా ఇస్తారని విద్య తీర్చి తిరుగుతున్నాం రాముడు. ఏదో హాస్పిటల్ జ్వరం వచ్చిందని వస్తే ఇవన్నీ వెళ్తాయి. మొత్తం రికార్డింగ్ చేసి అన్ని వాటికి పట్టుకోవాలి ముఖ్యంగా, కానీ మమ్మల్ని ఏం చేయాలి. గారు అని చెప్పేసి ఏమన్నాడు లేకుండే మా అల్లుడు మీ దగ్గర ఏమన్నాడు? ఇద్దరం ఉన్నాము. ఇద్దరు మొక్క ముందరనే చెప్పేసి ఏం చెప్పాడు మీ దగ్గర? ఇదేంటి కదా నాకు హస్బెండ్ కారు తక్కువ ఉంది కదా, పిల్లలు ఉంటారు, మా ఫ్రెండ్స్ పిలిపిస్తా వాళ్ళ ద్వారా ఇద్దరు వచ్చి పేరు స్వప్న, గ్రామం పేరు కూడా చెప్పాలా, ఎత్తాపూర్ గ్రామం. నేను న్యూ లైఫ్ పాలిక్లినిక్కి ఫీవర్ కోసం చూపించుకున్నామని పోయినా. అయితే ఆయన మెడిసిన్స్ రాయకుండానే ఫస్ట్ నీకు ఎంతమంది పిల్లలని అడిగింది. అయితే 7 ఎవరు లేరు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందంటే 7 ఇయర్స్ అవుతుందని చెప్పిన. 7 ఇయర్స్ అవుతుందంటే ఎందుకు అని అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన. అయితే ఇక్కడ మాకు మా హాస్పిటల్లో చాలామందికి అయ్యారు అని చెప్పింది. ఎట్లా సార్ అంటే మెడిసిన్ ద్వారానా అంటే కాదు అని అన్నాడు. అయితే IVF లేదా IUI చేస్తారా అని అంటే కాదన్నాడు. IVF IUI అయితేనేమో స్పర్మ్ డొనేట్ చేస్తారు, వేరే వాళ్ళు స్పర్మ్ ఇస్తారు, దానివల్ల మీకు లక్షలు ఖర్చులు అవుతాయి. మా హాస్పిటల్లో అయితే 3 మంత్స్లో నేను మీకు కన్సీవ్ అయ్యేటట్టు చేశాను అంటే ఫ్రీగా చేసామన్నారు. అయితే ఎట్లా చేస్తారు అని మేము గట్టిగా అడిగేసరికి మా ఫ్రెండ్స్ వస్తారు, ఇక్కడ మీరు ఫిక్స్ చేయండి, వాళ్ళతో మంచిగా ఉండండి, 3 మంత్స్లో మీకు కన్సీవ్ అవుతుంది అని చెప్పి ప్రైవేట్ పార్ట్స్ అన్ని టచ్ చేస్తున్నాడు ఆయన. ఏం పేరు అమ్మా ఆయన పేరు? సమీర్. ఇక్కడ నాగర్ కర్నూలు. KVPS జిల్లా అధ్యక్షులు నాగర్ కర్నూలు సెమీ హాస్పిటల్ న్యూస్ లైఫ్ అని చెప్పేసి హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని మహిళలను వశపరుచుకొని మీకు పిల్లలు కావాలంటే మా హాస్పిటల్కి రండి, మా దగ్గర పిల్లలు మంచిగా ఉన్నారు, మీకు 3 నెలల వరకు వస్తే మీకు పిల్లలు అయ్యేటట్టు చేస్తామని చెప్పేసి మహిళలను వశపరుచుకొని అసభ్యంగా మాట్లాడిన డాక్టర్ సెమీపై చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఈ న్యూ లైఫ్ అనేది హాస్పిటల్ను సీల్ చేయాలి. జిల్లా అధికారులు, కలెక్టర్ కానీ, SP కానీ, మెడికల్ సూపరింటెండెంట్, అదేవిధంగా జిల్లా సూపరింటెండెంట్ ఖచ్చితంగా హాస్పిటల్ తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి KVPS మేము డిమాండ్ చేస్తున్నాం. కూడా చాలా ఫిర్యాదులు వచ్చినాయి. ఇక్కడ ఉన్న సెమీ డాక్టర్ అందరినీ మేనేజ్ చేసుకొని వాళ్ళ పైన హాస్పిటల్ పైన చర్య తీసుకోకుండా అధికారులను మేనేజ్ చేసుకొని హాస్పిటల్ నడుపుకుంటున్నాడు. దీనిని ఖచ్చితంగా జిల్లా అధికారులు స్పందించాలి. జిల్లా అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేస్తున్నాం.